వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో విషాద ఘటన, బైక్పై మృతదేహం తరలింపు. తిరువనంతపురం కార్పొరేషన్లో బీజేపీ చారిత్రాత్మక విజయం. ఎక్కడైనా రప్ప నరుకుతాం అంటే ఓట్లు వేస్తారా? టీడీపీ వాళ్ళది దుర్మార్గమైన చర్య. క్లియర్ గా చెప్పాడు మన ఊరికి నేను ఏమేం చేసింది అని. హై స్కూల్ విషయంలో నేనే సాయం చేసిన, కేజీబీ స్కూల్ విషయంలో నేనే తీసుకొచ్చిన, గవర్నమెంట్ హాస్పిటల్ నేనే తీసుకొచ్చిన, మీ ఊరికి రోడ్డు నేనే తెచ్చిన. ఇదే రోడ్డు కాకుండా గొట్లగట్టు నుంచి లింగారెడ్డిపల్లి వరకు నాయుడుపేట మీదుగా రోడ్డు కూడా నేనే తీసుకొని వస్తా ఉన్నా. ఈ నెలాఖరు లోపల టెండర్లు అయిపోతాయి, మళ్ళీ అది కూడా వర్క్ కూడా పూర్తి అయిపోతుంది. మీకున్నటువంటి ప్రధాన సమస్యల్ని ఈరోజు చేసి పెట్టగలుగుతున్నాం. ఇది ఒక సెంటర్. ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకి ఇది ఒక సెంటర్ గా దీనికి ఒక పేరుంది. ఆ సెంటర్ కి తగ్గ గుర్తింపు ఉండాలి. అందుకని నేను ఆ పని చేపిస్తా ఉన్నా. ఇదే కాదు, కొనకనమిట్ల నుంచి ఒంగోలు నుంచి బేస్తవారిపేట 4 లైన్ తీసుకొని వస్తా ఉన్నా. దాన్ని కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ప్రపోజల్ ఇచ్చింది నేనే. ఆ హైవే నుంచి ఈ హైవే కనెక్షన్ చేయండి, ఇదొక్కటే మధ్యలో ఏ కనెక్షన్ లేకుండా ఇబ్బంది పడతా ఉందని చెప్పి ఇస్తే దాన్ని ఇటీవల 730 కోట్ల రూపాయలకు టెండర్ ఎస్టిమేషన్స్ కూడా వేశారు. త్వరలో ఆ టెండర్లు కూడా అయిపోతాయి. ఒంగోలు నుంచి మన బేస్తవారిపేట జంక్షన్ వరకు మనకు నేషనల్ హైవే అవుతా ఉంది. ప్రజలు కూడా గమనించాలి, మనకు కావాల్సింది అభివృద్ధి, మాయమాటలు కాదు. మాయమాటలు చెప్పడం కాదు. ఏం చేశారండి? ఏం చేశారు? ఏం పని పెట్టి ఒక్క పని చేశారని ఏ ముఖం పెట్టుకుని ఊర్లలో తిరుగుతున్నారు చెప్పండి. ఏందంటే రెచ్చగొడతారు. మనం రెట్లం రా, మనం ఇంకోటి రా, లేదంటే మనం ఇంకో కులం రా, మనం కమ్మలం రా, మనం నాయుళ్ళం రా అని రెచ్చగొడతారు. కులాలు అందం పెడతాయా? మన ప్రాంతంలో కులాలు కాదు మనకు కావాల్సింది. మనం వెనుకబడ్డ ప్రాంతంలో మన ప్రజల అభివృద్ధి కావాలి, మన పిల్లల భవిష్యత్తు కావాలి. ఈ రోజు మనం ఎక్కడ ఉంటున్నామో తెలియదు, మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారో తెలియదు. దేశాలు పట్టుకుని హైదరాబాదో, నల్గొండో, లేదంటే అవతల ఉన్నటువంటి ఆదిలాబాదో ఇటు ఎక్కడ పోయి బతుకుతున్నారో పాపం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అక్కడ ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో తినక చాలక ఆ సంపాదించిన డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి కొద్దిగా గొప్ప తల్లిదండ్రులు పెట్టో, లేకుంటే వాళ్ళు తినో. ఏం చెప్పారు? హార్ట్ అటాక్ వచ్చింది. ఎంతసేపు అవుతుంది చచ్చిపోయి? ఎంత అడిగారు ఆటోకి? 2000 లేవు మీ దగ్గర? బైక్ ఎక్కడ రాలే చెరువా? ఇది ఎవరు కూడా సహించమని పెద్ద ఎత్తున హెచ్చరిక ఇవ్వడానికి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక రకాల దమనకాండలు, సంతుష్టీకరణ రాజకీయాలకి పరాకాష్ఠగా ఏదైతే దేశవ్యాప్తంగా ముస్లిం లీగ్ లేదు, కానీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏదైతే ఉందో దానికి వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ చేస్తున్న అకృత్యాలు, అలాగే దాంతో పాటు ఏదైతే మనందరికీ అత్యంత పవిత్ర క్షేత్రమైన శబరిమల, గతంలో శబరిమల పైన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ రోజు ముష్కర్లు అనేక రకాల అపవిత్రం చేసే ప్రయత్నం చేయడాన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటం చేయడం జరిగింది. అలాగే తాజాగా అక్కడుండే బంగారాన్ని కూడా చోరీ చేసిన సంఘటన, సుమారు 50 కేజీల బంగారాన్ని చోరీ చేయటం, ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమల యాత్రికులకి ఇవ్వకపోవటం లాంటి అనేక సంఘటనలు, వాటిపైన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ వెళ్తుంది. అందరు కార్యకర్తలపైన కేసులున్న ఏకైక రాష్ట్రం, అందరూ కార్యకర్తల మీద జైలుకెళ్లి వచ్చిన ప్రాంతం కేరళ. అటువంటి పోరాటాల గడ్డ కేరళలో తిరువనంతపురంలో ఏదైతే విజయం సాధించామో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి కార్యకర్త కూడా
అందరికీ కూడా ఆనందాన్ని కలిగించింది. అందరి హృదయాలు ఉప్పొంగాయి కనుక అటువంటి ఒక అద్భుత విజయాన్ని సాధించిన కేరళ వీరులు మొత్తం తిరువనంతపురం నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్ళాలి. స్వయంగా ప్రధానమంత్రి వాళ్ళని ఆహ్వానించడం, ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తున్న తరుణంలో ఫ్లైట్లో కాకుండా ట్రైన్లో వెళ్ళాలని చెప్పి కేరళ ఎక్స్ప్రెస్లో బయలుదేరి ప్రతి ప్రాంతంలో మళ్ళీ స్వాగతం పలికి వాళ్ళకి అభినందన తెలియజేసే గొప్ప కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావటం, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ స్వాగతం పలకటం, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళకి ఇక్కడ ఇవ్వటం, ఆ విధంగా మా అందరికీ కూడా ఆనందం. ఇటువంటి వీరుల యొక్క స్ఫూర్తే భారతీయ జనతా పార్టీ ఈ విధంగా కొనసాగడానికి కారణమైంది. వాళ్ళు చేసిన పోరాటం మా అందరికీ స్ఫూర్తి ప్రదాత కనుక ఏదైతే వివి రాజేషన్ అలాగే 56 మంది కార్పొరేటర్లు కూడా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకటం జరిగింది. రాబో కాలంలో తప్పనిసరిగా వాళ్ళు చేస్తున్న పోరాటాలు దేశంలో ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది. అలాగే మార్క్సిస్ట్ ఆగడాలు ఏవైతే ఉన్నాయో సిపిఎం యొక్క ఆగడాలు తప్పనిసరిగా స్వామి కూడా మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మళ్ళా మీరు మీ కూటమి నాయకులందరూ కూడా కలిసికట్టుగా దీని మీద మీరు పెట్టండి, మీరందరికీ ప్రజల్లోకి తీసుకుపోండి, ఈ దుర్మార్గమైన చర్యను తీసుకుపోండి అని చెప్పడం ఇది చాలా దుర్మార్గం. ఇది నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఇది ఎవరు కూడా అందరూ కూడా బాధపడే పరిస్థితి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా విశ్వవ్యాప్తంగా కూడా తిరుమల లడ్డు అనేది ఎంతో ఆరాధ్యమైన ప్రసాదంగా భావిస్తారు. వాళ్ళందరికీ కూడా ప్రజలకు మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది తీవ్రంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ ఆంధ్ర రాష్ట్ర మొత్తం ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజల మనోభావాలందరూ కూడా దెబ్బతీసినందుకు మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి కూడా శిక్షిస్తున్నారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా మానుకోకుండా మరలా మీరు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఒక కమిటీ వేశారు. ఆ సిబిసిఐడి కన్నా సిబిఐ కన్నా మీ ఎంక్వైరీ గొప్పదా? మీరు వేసి ఏదో ఒకరి మీద కేసులు బనాయించాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన రావడం జరిగింది. ఇది ఎక్కువ రోజులు కొనసాగదు. మీరు శ్రీ స్వామి మిమ్మల్ని క్షమించడు. ఎందుకంటే సుప్రీంకోర్టే మాట్లాడింది. ఏదైనా ఒకటి మీరు ఆరోపణ చేసేటప్పుడు ఒకటి మాట్లాడేటప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఉండి ఇలా మాట్లాడేది మంచి పద్ధతి కాదు అని సుప్రీంకోర్టు మిమ్మల్ని మందలించడం జరిగింది. అది సుప్రీంకోర్టు మందలించినా కూడా మీరు ఎలాంటి లేకుండా సిగ్గు ఎక్కువ లేకుండా ఇంకా కూడా మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది పూర్వంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి హిందువు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే రాజకీయాలు చేయొచ్చు, రాజకీయం మాదిరి ఉండాలా. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు గతంలో ఎప్పుడు కూడా జరిగిన దాఖలాలు లేవని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇది తీవ్రంగా కూడా మేము ఖండిస్తాం. మీకు ఇచ్చే ఈ రిపోర్ట్స్ కూడా అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పరిశీలించాలని కూడా మేము కోరుతున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.